చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. కాలేజీలో లోహి శ్రేయ ఇద్దరు మాట్లాడుకుంటారు. శ్రేయ ఎలా ఉన్నావు లోహి అనేసి అంటుంది. అప్పుడు లోహిత బాగానే ఉన్నాను కానీ బాధలో ఉన్నాను శ్రేయ అనేసి అంటుంది. శ్రేయ బాధలో ఉండడం ఏంటి అనేసి అంటుంది. లోహిత వరుణ్కి నాకు పెళ్లి జరిగే విషయంలో నీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకున్నాను కానీ నువ్వు ఏం చేయలేకపోయావు, కానీ నేను తెగించి పెళ్లి చేసుకున్నాను శ్రేయ అంటుంది. కానీ ఇప్పుడు శ్రేయ నేను మా హస్బెండ్ దిక్కులేని వాళ్ళ మధు వాళ్ళ ఇంట్లో పని ఉండవలసి వచ్చింది. శ్రేయ సారీ లోహి అనేసి అంటుంది. శ్రేయ నువ్వు వరుణ్ అన్నయ్య ప్రేమించుకున్నది నాకు ముందే తెలిస్తే నేను మీ పెళ్ళికి హెల్ప్ చేసేదానిని. ఈ లోపలనే మా మామయ్య వరుణ్ అన్నయ్యకి సంబంధం రావడంతో అది ఫిక్స్ చేయడం వల్ల దాంతో నేనేం చేయలేకపోయాను. శ్రేయ లోహి మీ పెళ్ళి మధు చేయడం వల్లనే మ్యాడీకి నీకు వరుణ్కి మైనస్ అయింది. మా మామయ్య దృష్టిలో మ్యాడీ వరుణ్ చాలా బ్యాడ్ అయ్యారు. లోహి మీ మామయ్య మా పెళ్ళిని ఒప్పుకుంటాడనుకున్నాను కానీ ఇలా ఒప్పుకోలేదు. నేను చాలా బాధపడ్డాను. నేను మీ ఇంటికి కోడలుగా వస్తాను, మీ ఇంట్లోనే ఉంటాను అనుకున్నాను కానీ నా ప్లాన్ అంతా అది రివర్స్ అయింది అనేసి మాట్లాడుతూ ఉంటుంది. అంతలోనే లోహి వాళ్ళ అన్నయ్య చందు అలా నడుచుకుంటూ వస్తాడు. అప్పుడు లోహిత వాళ్ళ అన్నయ్యని చూసి పక్కకెళ్ళి దాచుకుంటుంది. దాచుకున్న తర్వాత శ్రేయ ఎందుకు అలా పక్కకెళ్ళావు ఆయనని చూసి అనేసి అడుగుతుంది. అప్పుడు లోహిత ఆయన మా ఫ్యామిలీ మెంబరే, ఆయన కూడా మా ఇంట్లో అన్ని విషయాలు ఆయనకు తెలిసి ఉంటాయి, అన్నీ మా ఇంట్లో సంబంధించిన విషయాలన్నీ ఆయనకు తెలుసు, ఆయనే చూసుకుంటాడు. మళ్ళీ ఆయనకు నేను కనిపించాను అనుకో ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఇంటికి అనేసి మా ఫ్యామిలీ వాళ్ళకి చెప్తాడు. అందుకోసమే నేను దాచుకున్నాను శ్రేయ అనేసి చెప్తుంది. అప్పుడు శ్రేయ సరేలే అనేసి నడుచుకుంటూ వస్తారు లోహి శ్రేయ. అప్పుడు లోహిత శ్రేయతో అసలు మధుతో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మధు చాలా ప్లాన్స్ చేసి మ్యాడీకి దగ్గర అవ్వాలనుకుంటుంది, మనం ఎలాగైనా ఆమె ప్లాన్ను తిప్పికొట్టాలనేసి చెప్తుంది. అప్పుడు శ్రేయ మధు సంగతి సంజు చూసుకుంటాడు, సంజుకి చెప్తామనేసి అంటుంది. తర్వాత మ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ రాహుల్తో మొన్న నేను హనుమాన్ గుడికి వెళ్ళాను, అందులో నిమ్మకాయ దీపాలు చిన్ని కూడా పెట్టింది, నేను పెట్టాను, అంటే నేను పెట్టిన దీపం చిన్ని చూసుంటుంది, చిన్ని పెట్టిన దీపం నేను చూసుంటాను, నాలాగే చిన్ని కూడా నా కోసం వెతుకుంటుంది, కాకపోతే మేమిద్దరం ఒకరినొకరు చూసుకోలేదు, ఆ దేవుడి దయ ఉంటే మేమిద్దరం కలుసుకుంటాము అనేసి వాళ్ళ ఫ్రెండ్ రాహుల్తో చెప్తాడు. అప్పుడు రాహుల్ మీ ఇద్దరు కంపల్సరిగా కలుసుకుంటారు, ఆ దేవుడు మిమ్మల్ని ఇద్దరిని గుడికి తీసుకొచ్చారంటే మీరు తొందరనే కలుసుకుంటారు అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ చాలా థ్యాంక్స్ రాహుల్ అనేసి అంటాడు అని రాహుల్ వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళిపోతారు. తర్వాత మ్యాడీకి మధు చూస్తుంది, మ్యాడీని ఒక్కడే కూర్చున్నాడు కదా ఆట పట్టిద్దామని మళ్ళీ సిమ్ చేంజ్ చేసి వేరే అమ్మాయిలాగా ఫోన్ చేస్తుంది. చేసి హలో సార్ మీ ఫ్యాన్ అనేసి చెప్తుంది. అప్పుడు మ్యాడీ చెప్పండి అనేసి చెప్తాడు. అప్పుడు మధు ఈరోజు వేసుకున్న డ్రెస్ మీద కలర్ కాంబినేషన్ బాగాలేదు అనేసి అంటుంది. అలాగే మీ బర్త్డే కూడా ఉంది కదా సెలబ్రేట్ చేసుకుందామా, మీ ఫ్యాన్స్ అందరం వెయిట్ చేస్తున్నాం మీ బర్త్డే కోసం అనేసి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మ్యాడీ అసలు నువ్వు ఇక్కడే ఉన్నావు మా కాలేజ్ అమ్మాయివే అనేసి అంటూ వెతుకుతూ ఉంటాడు. అప్పుడు మధు నీ పేరేం పేరు అనేసి మ్యాడీ మధుని అడుగుతాడు. అప్పుడు నా పేరు చిన్మయి, నన్ను చిన్న అని పిలుస్తారనేసి చెప్తుంది మధు. అప్పుడు మరి నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నాకు కనిపించు, మా కాలేజీలో ఉన్నావు అనేసి మ్యాడీ వెతుకుతూ ఉంటాడు. అప్పుడు మధు మ్యాడీ వెతికేది చూసి మళ్ళీ సిమ్ కార్డ్ చేంజ్ చేసి మ్యాడీ దగ్గరికి వచ్చి మ్యాడీ ఏం వెతుకుతున్నావు అంటే ఒక అమ్మాయి కోసం వెతుకుతున్నాను, ఆ అమ్మాయి నాతో ఆడుకుంటుంది, ఆ అమ్మాయి మన కాలేజే అనేసి అంటాడు. అప్పుడు మధు అంటే ఆ అమ్మాయి నేను లవ్ చేస్తుందేమో అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ లేదు నేను ఒక చిన్నిని లవ్ చేస్తాను, ఎవరిని చెయ్యను అనేసి మ్యాడీ అంటాడు. తర్వాత హాఫ్ టికెట్ బాలరాజు కోసం ఆ రౌడీల దగ్గరికి వస్తాడు. వచ్చేసి చూసేసరికి బాలరాజు ఉంటాడు. అప్పుడు హాఫ్ టికెట్ ఒక ప్లాన్ చేసి టీ తీసుకునే వాడిలా వెళ్ళి వాళ్ళకి టీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సీక్రెట్ కోసం వాళ్ళు బయటికి వెళ్ళే సమయంలో చూసి బాలరాజుని విడిపించి అన్నయ్య నిన్ను చిన్నిని చూశాను బాలరాజు అన్నయ్య అనేసి అంటాడు. అప్పుడు బాలరాజు అవునా చిన్నిని చూసావా, చిన్ని ఎలా ఉంది బాగుందా అనేసి అంటాడు. అన్నప్పుడు హాఫ్ టికెట్ బాగుందన్న నేను చిన్ని తీసుకెళ్దాను నిన్ను చిన్ని దగ్గరికి అనేసి హాఫ్ టికెట్ కట్లిప్పి వెళ్ళబోయేసరికి అక్కడ దేవా కనిపిస్తాడు. అప్పుడు దేవా హాఫ్ టికెట్ను నీకు చిన్ని గురించి తెలుసు కదరా, చిన్ని ఎక్కడ అనేసి కొడతాడు. అప్పుడు హాఫ్ టికెట్ నేను చెప్పను, నన్ను చంపేసినా కానీ నేను చిన్ని గురించి చెప్పను అనేసి అంటాడు.
తర్వాత ఇద్దరిని కట్టేస్తారు. దేవ బాలరాజుని అలాగే హాఫ్ టికెట్ని ఇద్దరిని బంధిస్తారు. తర్వాత మధు ఒక బుక్ స్టాల్కి వస్తుంది. బుక్ స్టాల్లో బుక్స్ తీసుకొస్తూ ఉంటుంది. అప్పుడే ఒక అబ్బాయి వచ్చి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందండి, మీ ఫోన్ ఇవ్వండి అనేసి అడుగుతాడు. మా అమ్మకి ఫోన్ చేయాలండి, మా నాన్న హెల్త్ బాగాలేదు, నేను మా అమ్మతో మాట్లాడతానండి, కొంచెం హెల్ప్ చేయండి, ఫోన్ ఇవ్వండి అనేసి అంటాడు. అప్పుడు మధు ఫోన్ ఇస్తుంది, తనకి ఆ అబ్బాయికి ఫోన్ ఇస్తుంది.